ఉల్లి సాగు చేసే రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో పెద్ద ఎత్తున ఉల్లి సాగు చేస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో, తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో నాందేడ్లో అయితే పెద్ద ఎత్తున ఉల్లి సాగు అవుతా ఉంది. గుజరాత్లో ఉల్లి సాగు అవుతా ఉంది. మధ్యప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉల్లి సాగు చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఉల్లి పంట సాగు చేస్తూ ఉన్నారు. కూరగాయల తర్వాత పెద్ద ఎత్తున ఉపయోగించే ఉల్లి, ఏ కూర వండినా కూడా ఉల్లి ఉండాల్సిందే. అందువల్ల ఉల్లిగడ్డ లేని ఇల్లు భారతదేశంలో ఉండదు. అయితే ఉల్లి పండించే రైతుకు మాత్రం మార్కెట్లో ధరలు మాత్రం చుక్కలు చూపిస్తా ఉన్నాయి. రైతు దగ్గర ఉన్నప్పుడు కేజీ 3 రూపాయలు, రైతులు అమ్మిన తర్వాత కేజీ 30 రూపాయలు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను 13% పెంచింది ఒకసారి. సహజంగా ప్రతి సంవత్సరం 4%, 5%, 3% పెంచే కేంద్రం తాజాగా 13% పెంచి ఉల్లి ధరని 1875 క్వింటాకి 1875 నుంచి 2125 రూపాయలు పెంచింది. అంటే ప్రభుత్వమే 21 రూపాయలకి కొనుగోలు చేయబోతా ఉంది మద్దతు ధర కనుక రైతుకు దక్కపోతే. అయితే మార్కెట్లో ధర 5 రూపాయలకి 6 రూపాయలకి పతనమైనప్పుడు వెంటనే రంగంలోకి దిగి కొనుగోలు చేసే వ్యవస్థలు మాత్రం లేవు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించడమే కానీ ఎక్కడ కూడా రైతు నష్టపోయి గగ్గోలు పెట్టినా కూడా అవి కొనుగోలు చేయడానికి ముందుకు రావు. ఎందుకంటే ఆ కేంద్రం ఏదైతే ప్రకటన చేస్తుందో దానికి చట్టబద్ధత లేదు. ఉపాధి హామీ పథకానికి చట్టబద్ధత ఉంది. 100 రోజులు పని కల్పించకపోతే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి లేదు. అందువల్ల మద్దతు ధర ఏదైతే రైతులకు ఇస్తా ఉన్నారో దానికి కూడా చట్టబద్ధత కల్పించాలని పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం రైతుల దగ్గర నుంచి ఆ ధాన్యం, మొక్కజొన్న తప్ప రైతుల దగ్గర నుంచి సకాలంలో కొనుగోలు చేసే పంటే లేదు. ఆ ధాన్యం, మొక్కజొన్న అమ్మకాలు కూడా రైతులు ఎన్ని పాటలు పడ్డారో తెలంగాణ రైతులు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉల్లి రైతుల పరిస్థితి కూడా అంతే. కేంద్రం మద్దతు ధర పెంచిందని ఆనందపడాలా, ధరపతనం అయినప్పుడు అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కొనే నాదుడే లేడు, మార్కెట్ లేదు, నా ఫెడ్ లేదు, అధికారులు కొనడం లేదు, 5 రూపాయలకి 6 రూపాయలకి రైతుల దగ్గర నుంచి మొత్తం వేసుకుపోతారు వ్యాపారస్తులు, సిండికేట్లు. గోడౌన్లో వేస్తారు, చిన్న ఒక నెల రోజుల తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రతి పంటదే అదే పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్లో కొనుగోలుదారుడు ఎవడన్నా ఉల్లిగడ్డలు కొనాలంటే కేజీ 30 నుంచి 40 రూపాయలు. కర్నూలు రైతులు అమ్ముకుందేమో 5 రూపాయలకి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. కేవలం కేంద్రం అంటే మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు. ధర పతనమైనప్పుడు వెంటనే ఇంటర్ఫీర్ అయ్యి ఆ ధర పెరిగేలాగా చేయాలి. వ్యాపారస్తులు కనుక ఆ ధర కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అలాంటి వ్యవస్థను క్రియేట్ చేయాలి. ఏదో రైతులు మభ్యపెట్టడానికి మద్దతు ధర ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ పెట్టో మద్దతు ధర పెంచాము అద్భుతంగా ఉందంటే మాత్రం కుదరదు. రైతులు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.